Thank you, Holy Lord. Thank you, Jesus. యథార్థమైన మనస్సుతో గడిచిన కాలం ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చూపిన కృపను బట్టి, ఆయన సన్నిధిలో మనల్ని ఆయన కాపాడిన విధానమును బట్టి కృతజ్ఞతాపూర్వకముగా ఆయన ఆరాధిస్తామండి. థ్యాంక్ యూ హోలీ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. జలములలోనే శత్రు సైన్యము మునిగి పోయెనే. Glory Lord. కృపా సత్య సంపూర్ణుడు, మన మధ్యకి ఉదయం మన కొరకు ఆయన ఇక్కడ దిగి వస్తుండగా నిన్ను నన్ను క్షమించటానికి, నిన్ను నన్ను లేవనెత్తడానికి ఆయన ఇక్కడికి వస్తుండగా ఆహ్వానిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. Glory. క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా
నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా ఆయన నైవేద్యములు కోరే దేవుడు కాదండి, విరిగి నలిగిన మనస్సులను ఆయన కోరుకునేవాడు కదా. మంచి మనస్సు కలిగిన వారమై, పరిశుద్ధత హృదయము కలిగిన వారమై ఆయన సన్నిధిలో ఆరాధిద్దాం. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపో నా జీవ బలులయ్యా స్తోత్ర బలులుగా మారిపోయెనే నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారి నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. Glory Lord. మహనీయుడు మన సన్మానములకైనా యోగ్యుడు. ఎర్ర సముద్రముల మాట చేత పాయలు చేసిన ప్రసిద్ధుడండి. మహాత్య ప్రభావములతో మహనీయుడు, కృపా సత్య సంపూర్ణుడు. అదిగో నీ జీవితంలో కార్యములు చేయటకు
మంచి మనసు కలిగిన ఆరాధనతో ఆయన సమీపిద్దామా? మేఘములను వాహనములుగా చేసుకొని, అదిగో మేఘ వాహనుడై ఈ ప్రాంగణములోకి ఆయన సమీపిస్తుండగా, యెహోవా మా వైపు చూడయ్యా అని, మమ్మల్ని దర్శించు ప్రభు అని, మమ్మల్ని దాటిపోవద్దయ్యా అని నజరేయుని కృప కొరకు కృపా కృపా చీకటగల ఊబిలో నుండి లేవనెత్తే కృప, సమతలమగు బండపై నిలబెట్టే కృప, శాశ్వతమైన కృప. అదుగో నీ తల మీదకి నా దేవుడు తీసుకొస్తుండగా అడ్డబడు పరాక్రమము కలిగిన బాలాఢ్యుడు, శత్రువులను అణచువాడు, మహిమకర్త తన మహిమతో నీ వైపు దిగి వస్తుండగా, బా ఆహ్వానించు బిడ్డ. అయ్యా రండయ్యా, నా జీవితంలోకి రండి ప్రభా, నా హృదయంలోకి రండి ప్రభా, నా కుటుంబంలోకి రండయ్యా, మమ్మల్ని సరైన బండ మీద నిలబెట్టయ్యా అని, సమతలమగు బండపై మమ్మల్ని నిలబెట్టు ప్రభా అని అగ్ని జ్వాలలతో మహిమోన్నతుడు కడగబడు బిడ్డ. కమాన్, క్లెన్సింగ్ యువర్ హార్ట్. పరిశుద్ధత కలిగిన హృదయాలతో దేవుని ఆజ్ఞ నీ కొరకు ఇచ్చులాగున, ఆయన ఆజ్ఞకు అన్ని లోబడుచుండగా సమీపించండి, సర్వోన్నతుని సమీపించండి. ప్రతికూలతలను అనుకూలపరచువాడు, అదుగో అద్భుతాలు చేయగలిగిన వాడు. జీసస్, థాంక్ యూ లార్డ్. దేవుని ప్రభావమును నేను చూస్తున్నాను, సర్వోన్నతుని ప్రభావమును నేను చూస్తున్నాను. అదిగో ఆయన ప్రభావము నిన్ను స్వస్థపరిచే ప్రభావము. అదిగో నీ శరీర బాధలను తొలగించే దేవుని ప్రభావము నీ వైపు వస్తుండగా ఆహ్వానించి నింపబడు, ఆయన ప్రభావముతో నింపబడు, మహిమోన్నతమైన ప్రభావముతో నింపబడు. Holy Spirit of Lord, అయ్యా నీ ప్రేమకై కృతజ్ఞతలయ్యా, అయ్యా నీ కృపకై కృతజ్ఞతలయ్యా. ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలమయ్యా? ఇదిగో ఏమీ లేని అభాగ్యుల వలె నీ సన్నిధికి వచ్చామయ్యా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా, విడుదల దయచే ప్రభాని ఆశతో అడుగుతున్న వాడి హృదయానికి, జీవితానికి గొప్ప విడుదల నా ప్రభు అనుగ్రహిస్తున్నాడు. కమాన్, రిసీవ్ ద డెలివరెన్స్ పవర్. గొప్ప విడుదల ఆత్మతో నింపబడు. జీసస్, జీసస్. బుద్ధిహీనత నుండి, దుష్ట ప్రవర్తన నుండి నజరేయుని కృప ఒక్కొక్కరిని విడిపించును గాక. Oh Jesus, thank you Holy Spirit, thank you Lord. సంతోషముతో వెతకండి. వెతికిన వారందరికీ ఆయన దొరకబోతున్నాడండి. అదిగో ఏ హృదయం వెతుకుతుందో, ఏ మనస్సు వెతుకుతుందో వాని యొద్దకు నా దేవుడు సమీపిస్తున్నాడు. తృప్తి పొందే కృప, తృప్తినిచ్చే కృప,
ఏది కలిగి ఉన్నావో దానిలో తృప్తినిచ్చే కృప. కమాన్, రిసీవ్. జీసస్. కీడులు మేలుగా మారబోతున్నాయి. బలహీనతలు బలంగా మారబోతున్నాయి. జీవితంలో పని చేస్తున్న ప్రతి దుర్గములు, ప్రతి వ్యతిరేకతలు నా దేవుడు అనుకూలంగా మారుస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. గడ్డి ఎండిపోయినట్లుగా నీ జీవితంలో వ్యతిరేకతలన్నీ ఖాళీ కాబోతున్నాయి. అబ్బా, జీసస్. థ్యాంక్ యూ లార్డ్. పరిస్థితులన్నీ మెరుగుపరచబోతున్నాడు. మెరుగుపరచు తైలము, మెరుగునిచ్చు తైలము నింపబడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అయ్యా నీకు కృతజ్ఞతలు. మమ్మల్ని కడుగుతున్నందుకు కృతజ్ఞతలు. పరిశుద్ధపరచబడండి. దేవుడి సన్నిధికి సమీపంగా రండి. ఎవరినైనా విడిచిపెట్టబోవటం లేదు. థ్యాంక్ యూ హోలీ లార్డ్. కనికరం గల ఆత్మ నీ మీద నేను చూస్తున్నాను. అయ్యా నాకు ఇంకెప్పుడు విడుదలను అడుగుతున్నావు కదా, అదిగో దేవుని కనికరము గల ఆత్మ నీ మీద కుమ్మరించబడుతుంది. థ్యాంక్ యూ హోలీ లార్డ్. అయ్యా మీకు కృతజ్ఞతలు తండ్రి, మీకు కృతజ్ఞతలు. మమ్మల్ని అనువనువున బలపరుస్తున్నందుకు కృతజ్ఞతలు. నీ అభిషేకంతో మమ్మల్ని నింపుతున్నందుకు కృతజ్ఞతలు. నీ సన్నిధితో మమ్మల్ని నింపుతున్నందుకు కృతజ్ఞతలు. ఘనమైన కార్యాలు మా పట్ల జరిగిస్తున్నందుకు కృతజ్ఞతలు. వ్యతిరేకతలన్నీ కూల్చేస్తున్నందుకు కృతజ్ఞతలు. మా ఆరాధన అంగీకరించినందుకు కృతజ్ఞతలు. మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చినందుకు కృతజ్ఞతలు. నీ సన్నిధిలో ఉండే సమృద్ధిని మాపై కుమ్మరించినందుకు కృతజ్ఞతలు. ఇదిగో మరొకసారి నన్ను మీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకొని ప్రతిఫలం దయచేయమని, ఈ స్తుతి ఆరాధన ధూపములే చేర్చుకోమని యేసుక్రీస్తు శక్తి గల మీ నామములో అడిగి వేడుకొని మా ఆరాధనను మీ పాదముల చెంత సమర్పించి ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విడుదల పొందిన వారు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దయచేసి కూర్చుందాం. దయచేసి క్రమంగా కూర్చుందామండి. చక్కగా లైన్లో కూర్చుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధించారా? ఎంతమంది ఆరాధించారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. థ్యాంక్ యూ లార్డ్. చక్కగా కూర్చుందామా? ఇంకెవరెవరు అటు ఇటు తిరగద్దు ఇంకా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇదే మనస్సుతో, ఇదే ఆత్మతో దేవుణ్ణి కొన్ని నిమిషాలు ఆయన మాట్లాడబోతుండగా మనం అందరం విందాం. వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? రైట్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపను మన పక్షమున నిరంతరము కుమ్మరించే దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఒక మాట చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక్క మాట చదువుకొని తర్వాత ప్రార్థన చేసుకుందాం. 90వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. జీసస్.
హల్లెలూయా. 90వ కీర్తన 14వ వచనాన్ని నేను చదువుతాను, మీరు చూడండి. బైబిల్స్ తెచ్చారా? రైట్, ఓపెన్ చేసారా? చేయండి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖనము కొరకు వచ్చిన ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వచనం ద్వారా మనందరితో మాట్లాడునట్లు కళ్ళు మూసుకొని అందరం అడుగుదామా? వినే శక్తి నాకు ఇవ్వమని అడగండి. ఆశ్చర్యకరుడా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. వినగలిగిన శక్తి, గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేయండి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేసి మీ శైలిలో, మీ స్థాయిలో మా అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి ప్రతికూలతను బంధిస్తూ అనుకూలమైన కార్యాలను ప్రకటిస్తూ యేసుక్రీస్తు శక్తిగల మీ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన కాలము కాపాడి బలపరిచి భద్రపరిచి ఇలా మీ ముందుకు మరొకసారి సజీవురాలుగా నిలబడడానికి నా దేవుడు ఎంతగానో కృప చూపాడు. అందుకుని బట్టి నా దేవునికి మనసార కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా వందనాలండి. బాగున్నారా? దేవునికి మహిమ కలుగునే కాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. పాత నిబంధన గ్రంథంలో అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నీడగా కనబడ్డారు. ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు కూడా చాలా వరకు ఏమంటారంటే యెహోవా 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 అని మనం చూస్తాం. అలాగని అక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి పాత నిబంధన గ్రంథంలో లేరా అంటే ఉన్నారు. ఒక నీడలాగా ఉన్నారు. హల్లెలూయా. నేనేమంటానంటే పాత నిబంధన గ్రంథం అంతా ఒక నీడైతే కొత్త నిబంధన గ్రంథం అంతా కూడా నెరవేర్పు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క జననమును గూర్చి, ఆయన చేయబోయే కార్యములను గూర్చి ఆది కాండం నుండి మలాకి గ్రంథము వరకు ప్రతి గ్రంథములో ప్రవచనాలు ఉన్నాయి. ప్రతి గ్రంథములో ఆయన, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక హిడెన్ హీరో. హిడెన్ హీరో అంటే దాగి ఉన్న హీరో. అంటే ఆది నుండి మలాకి గ్రంథం వరకు చూస్తే ఆయన ఒక హిడెన్ హీరోగా ఉన్నాడు అక్కడ. కానీ పాత నిబంధన గ్రంథంలో అనేకమైన దివ్యమైన పేర్లతో పిలువబడ్డాడు ఆయన. వాటిలో ఒక పేరు ఏంటయ్యా అంటే కృపానిధి అనండి. కృపానిధి. నిధి అంటే ఏంటండి? నిధి అంటే ఏంటి? ట్రెజర్ కదా, అవునా? తెలుసా దీని గురించి మీకు? సంపద అని అర్థం నిధి అంటే, అవునా? యేసయ్యలో కృపా సంపద దాగి ఉన్నదండి. దేవునికి స్తోత్రం. యేసయ్యను వెంబడించే ప్రతి క్రైస్తవుడు లేక ప్రతి విశ్వాసి లేక ప్రతి ఒక్కరూ ప్రతి క్షణము ఈ కృపను వెంబడిస్తూ ఆ కృప మీద ఆధారపడి బ్రతికేవాడిగా మనం ఉండాలి. ఏ కృప? పాత నిబంధన గ్రంథంలో ఆయన మనకు ఎలా కనబడుతున్నాడు? కృపానిధిగా. హల్లెలూయా. ఈ కృప మీద మనం ఆధారపడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొదటి ఆరాధనలో ఇదే మెసేజ్ పార్ట్ 1గా బోధించడం జరిగింది. వీలైతే ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో ఉంటుంది, మీరు వినండి. కృపలో దాగిన నిధి పార్ట్ 1. ఒక 3 నిధుల గురించి ఫస్ట్ సర్వీస్లో వివరించాం. ఇప్పుడు పార్ట్ 2గా కృపలో దాగిన నిధి. ఆ నిధి ఏంటి అనేది ఈరోజు మనం ఈ పూట మనం ధ్యానం చేద్దాం. ఉదయం చెప్పాను, ఒక కృపలో ఒక 9 నిధులు దాగున్నాయి. అందులో 3 నిధులు
మొదటి ఆరాధన వాళ్ళకి వివరించాం. ఇప్పుడు ఈ పూట ఇంకొక 3 నిధుల గురించి మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఎంతమందికి కావాలి నిధి? కావాలా? హల్లెలూయా. ఎవరికొద్దండి, సంపద వస్తుంటే అందరం కావాలంటాం కదా. హల్లెలూయా. సంగమా, ఆయన కృపను వ్యక్తిగతంగా ప్రతి క్షణం మనం రుచి చూసే వారిగా ఉండాలండి. ఒక క్రైస్తవుడు లేక ఒక విశ్వాసి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, నువ్వు ఇంట్లో ఉన్నా, నీ పనుల్లో నువ్వున్నా, ప్రతి క్షణము ఆయన కృపను రుచి చూచే వారిగా మనం ఉండాలా. దేవుడికి స్తోత్రం. కృప గురించి చెప్పాలంటే పౌలు గారు ఆల్మోస్ట్ క్రొత్త నిబంధన గ్రంథంలో 14 పత్రికలు రాశారు. ప్రతి పత్రికలో కృపను గురించి ఆయన వివరించాడండి. దేవుడికి స్తోత్రం. ఈ 14 పత్రికల్లో కనుక మనం చూస్తే ప్రతి పత్రికలో ముగింపులో ఇలా అంటాడు. పత్రిక రాశాడు, ముగింపు అంతా అయిపోయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక అని లాస్ట్లో ముగిస్తాడు. ఈ మాటతో ముగిస్తాడు ప్రతి పత్రికను. ప్రతి సంఘానికి లెటర్ రాస్తున్నప్పుడు ఆయన లాస్ట్గా ఈ మాట వాడకుండా ఎక్కడ ముగించలేదండి. దేవుడికి స్తోత్రం. ప్రభుని యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండును కాక. ప్రతి పత్రిక ముగింపులు ఇలాగే ముగించాడు. ఎందుకు అలా ముగించాడో తెలుసా? వింటున్నారా? హల్లెలూయా. ఎందుకు అలా ముగించాడంటే ఆ పత్రికలో రాయబడిన ప్రతి మాట ప్రకారము మనం బ్రతకాలంటే దేవుడి కృప మనకు అవసరం. దేవుడికి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే జయ జీవితం మనకు అనుగ్రహించబడాలంటే ఈ కృపానిధి, ఆ అనుగ్రహించగలిగిన శక్తి ఈ కృపానిధిలో దాగి ఉంది. ఒక జయ జీవితము అనుగ్రహించగలిగిన శక్తి దేంట్లో దాగి ఉందంటే ఈ కృపానిధిలో దాగి ఉంది. దేవుడికి స్తోత్రం. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాన్ని ముగిస్తూ కూడా ఇదే మాట అంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. అంటే చివరికి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చాలన్నా, పరలోక రాజ్యంలో కూర్చోబెట్టేది కూడా ఏంటండి? దేవుని కృప. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ప్రతి క్రైస్తవుడు ఈ కృపానిధిని మనం అనుభవించాలి. ఆమేన్. ప్రతి క్రైస్తవుడి నిధిని అనుభవించాలి. ఈరోజు ఆ నిధికి పాత్రుడిగా మనల్ని మార్చాలని ఎక్కడెక్కడో ఉన్న మనల్ని మరలా ఒక చోటికి ఆయన సమకూర్చాడండి. దేవుడికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆ నిధులు మనము అనుభవించాలా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఉదయం చెప్పాను కదా, 3 నిధుల గురించి చెప్పాను. 1, కృప అయోగ్యుణ్ణి యోగ్యునిగా మారుస్తుంది. హల్లెలూయా. 2, కృప దరిద్రుణ్ణి, చెప్పండి, ధనవంతునిగా మారుస్తుంది. 3వది, కృప ఒక చంచలమైన మనస్సు కలిగిన వాడిని స్థిరమైన వాడిగా మారుస్తుంది. దేవుడికి స్తోత్రం. చంచలమైన మనసు అంటే మీకు తెలుసా? 2 రకాల తలంపులు, 2 రకాల ఆలోచనలు. ఒక చోట స్థిరత్వం ఉండదు, ఒక సంఘంలో స్థిరంగా ఉండరు, ఒక దగ్గర ఒక ఉద్యోగంలో స్థిరంగా ఉండరు, ఒక పనిలో స్థిరంగా ఉండరు. వీరిని ఏమంటారంటే చంచలమైన మనస్సు కలవాడు అంటారు. పట్టుమని 10 రోజులు ఒక దగ్గర పనిచేయరు, పట్టుమని 10 రోజులు ఒక దగ్గర ఉండరు, నిలకడ ఉండదు. కానీ కృప అంట ఒక చంచలుణ్ణి స్థిరమైన వాడిగా మారుస్తుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ చెయ్యగలిగిన కృప ఎవరిలో ఉందంటే కృపా సత్య సంపూర్ణుడైన మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభులో దాగి ఉందండి. దేవునికి స్తోత్రం. అయితే ఈ కృప మన జీవితంలో ఏం చేస్తుందో ఇంకొన్ని విషయాలు ఈరోజు మనం చూద్దాం. దేవుడికి స్తోత్రం. ఇందాక చదువుకున్నాం కదా, 90వ కీర్తన 14వ వచనంలో అక్కడ అంటాడు, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. దేవుడికి స్తోత్రం. ఈ కృప ఏం చేస్తుందయ్యా అంటే సనుగుడిని సంతృప్తిగా మారుస్తుందంట. దేవుడికి స్తోత్రం. ప్రతి సనుగుళ్ళను. హల్లెలూయా. మోషే గారు ఈ కీర్తనని ఒక మంచి అరణ్యంలో ఉండి రాశాడు. ఆయన పరిస్థితి అంతా కూడా వాళ్ళంతా అరణ్యంలోనే నడుస్తున్నారు. ఆ టైంలో ఈ యొక్క కీర్తన రాశాడు ఆయన. నేను అంటాను, వారేమి మంచి వెల్ సెటిల్ బిల్డింగ్లో ఉండి ఈ కీర్తన రాయలా. వింటున్నారండి?
వారు ఎక్కడున్నారంటే గుడారాల్లో ఉన్నారు. అలాగని ఆ గుడారాలు స్థిరంగా ఉన్నాయా అంటే లేదు. ఒకరోజు ఒక దగ్గర ఉంటే ఇంకో రోజు ఇంకో దగ్గర వేసుకోవాలా. ఎక్కడ ఎప్పుడు ఎక్కడుంటారో తెలీదు. అవునా? హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉంటే రేపు ఇంకొక చోట, అలాంటి పరిస్థితి. ఈ టైంలో మోషే గారు, మరి మీకు ఎన్ని జతలు ఉన్నాయ్యా బట్టలు అంటే ఆయన అంటున్నాడు, ఒకే ఒక్క జత. హల్లెలూయా. ఏ రోజైతే ఐగుప్తులో వేసుకొని వచ్చామో అవే బట్టలు. మరి ఎన్ని రైస్ బ్యాగులు ఉన్నాయ్యా మీ ఇంట్లోనంటే ఒక్క బ్యాగ్ కూడా లేదు. ఏ రోజు మన్నా ఆ రోజే. సరే అని ఒకవేళ తెల్లారు కుంచుకుందామన్నా ఉండదు. ఏమైపోద్ది? కుళ్ళిపోవడమే కదా. మరి ఇంత సేవ చేస్తున్నారు, మీరు మీ అకౌంట్లో ఏముందంటే నథింగ్, ఏం లేవు. మరి ఎలా అయ్యా? మరి ఇంతగా ఏమీ లేకపోయినా ఎలా అయ్యా అంటున్నాడు, నేను అయినను తృప్తిగా ఉన్నాను అంటున్నాడండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మోషే గారు, మీరు ఇంత తృప్తిగా ఉండడానికి కారణం ఏంటయ్యా అంటే ఆయన అంటున్నాడు, ఉదయాన్నే లేవగానే అంట ప్రతి దినము కృపను వేడుకుంటున్నాడంట. దేవుడికి స్తోత్రం. కృపను వేడుకునేవాడిని ఆ కృప ఎప్పుడైతే వేడుకున్నప్పుడు ఆ కృప ఆ వ్యక్తిని ఆవరిస్తుందో ఆ కృప ఏం చేస్తుందంటే కలిగి ఉన్న కొంచెములో తృప్తిగా ఉండినట్లు కృప దయచేస్తుందంట. హల్లెలూయా. ఎలా అయ్యా మీరు ఇంత తృప్తిగా ఉన్నారు మోషే గారు అంటే ఆయన అంటున్నాడు, నేను ఉదయం లేవగానే ఆయన కృపను ఆశ్రయిస్తున్నాను, ఆయన కృప నన్ను ఆవరిస్తుంది. ఆ కృప నన్ను ఆవరిస్తుండగా ఆ కృప ఏం చేస్తుందంటే నేనేమి కలిగి ఉన్నానో ఆ కలిగి ఉన్న కొద్దిలో నాకేం చేస్తుంది? తృప్తినిస్తుంది. కాబట్టి నేను తృప్తిగా ఉంటున్నాను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కొంతమంది చూస్తే నెలకి 50,000 సంపాదిస్తున్నా ఏముండదండి, మిగలటం. అలా మిగలటం లేదంటే నేనేమంటానంటే నీకు దేవుడు కృప లేదంటాను. అర్థమవుతుందండి? ఇప్పుడు కొంతమంది బ్రతుకు తెరువు నిమిత్తం ఒక 10,000, ఒక 15,000, ఒక 20,000 సంపాదన ఉండొచ్చు. అయినా సరే ఆ 10,000లో, ఆ 15,000లో, ఆ 20,000లో నీకు తృప్తి లేదంటే నీకు కృప లేదని అర్థం. కొంతమందికి ఎంత వస్తున్నా తృప్తి ఉండదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఆ తృప్తి నీకు ఉండట్లేదంటే నీకేం లేదు చెప్పు, కృప లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, దేవుడు నమ్మిన ప్రతి బిడ్డ తృప్తితో బ్రతుకున్నట్లు దేవుడు కృప చూపును గాక. హల్లెలూయా. ఎప్పుడు ఏది ఇవ్వాలో ప్రభుకు తెలుసు. అప్పటి వరకు ఏదో టెన్షన్ పడకుండా, ఒత్తిడికి లోనవ్వకుండా ఉన్న దాంట్లో సమృద్ధిగా తృప్తిగా ఉండినట్లు ప్రభు మనందరికీ కృప చూపును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ కృప గనక మనల్ని దర్శిస్తే కలిగిన కొంచెం దాంట్లో సంతృప్తిగా ఉండే కృప ప్రభు మనకు దయచేస్తాడండి. అందుకే పౌలు గారు అంటారు, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకం అంటాడు. హల్లెలూయా. అనండి, మీరు అనండి. సంతుష్టి సహితమైన భక్తి, నోర్లు తెరవండి. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభదాయకము. దేవునికి స్తోత్రం. అన్నారా? సంతుష్టి సహితమైన భక్తి, సంతుష్టి సహితమైన దైవ భక్తి అట గొప్ప లాభదాయకం అంట. ఆమె అసంతృప్తితో కూడిన భక్తి గొప్ప నష్టం. కొంతమందికి ఎంత దేవుడు చేస్తున్న అసంతృప్తే, తృప్తి ఉండదండి. నేనేమంటానంటే ఈ కృప గనక నువ్వు కలిగి ఉన్నప్పుడు ఉన్న కొద్ది దాంట్లో కూడా తృప్తిగా దేవుని స్తుతించగలుగుతావు. దేవునికి స్తోత్రం. స్తుతి ఎక్కడ ఉంటుందో ఆ ఇంట్లో దేవుడు సింహాసనాసీనుడిగా ఉంటాడండి. దేవుడికి స్తోత్రం. ఆ ఇంట్లో దేవుడు సంచరించడము ప్రారంభిస్తాడు. ఎక్కడ? స్తుతి ఉన్న చోట. స్తుతి ఎప్పుడు వస్తుంది? నువ్వు తృప్తి కలిగి ఉన్నప్పుడు నువ్వు స్తుతిస్తావు. స్తుతి ఉన్న చోట దేవుడు సింహాసనం వేసుకొని ఆ ఇంట్లో సంచరించడం ప్రారంభిస్తాడు. దేవుడికి స్తోత్రం. నీ ఇంట్లో దేవుడు సంచరించాలంటే ఫస్ట్ నీకు తృప్తి ఉండాలా. తృప్తి ఉంటే నువ్వేం చేస్తావంటే ఆటోమేటిక్గా స్తుతిస్తావు. ఈరోజు నీ ఇంట్లో స్తుతి నాదాలు వినిపించట్లేదంటే నీ ఇంట్లో నీ ఒంట్లో నీకు అసంతృప్తి. వింటున్నారండి? హల్లెలూయా. మనలో తృప్తి వచ్చినంత వరకు కూడా మనం దేవుళ్ళో గడిపే వరకు ఉండాలండి. దేవుడికి స్తోత్రం.
ఎప్పుడు అసంతృప్తితో ఉన్నాం అనుకోండి, దేవుడు మన ఇంట్లో కాదు, దెయ్యం సంచరిస్తుంది. ఇంకా కొంతమంది ఉంటారు, దేవుడు ఏమి ఇచ్చాడు, ఏం చేశాడు, ఇదే క్వశ్చన్ ఉంటుంది. నాకేం చేశాడండి, నాకేమి ఇచ్చాడండి, నేను ఇంత ప్రార్థన చేస్తున్నానండి, ఇంత చేస్తున్నానండి, నాకేమి ఇచ్చాడు. నీ కొరకు ప్రాణమే ఇచ్చాడు, సరిపోలేదా? దేవునికి స్తోత్రం. ఇంకంతకంటే ఏం కావాలి? అవునా కదా? ఇంకా ప్రాణమే ఇచ్చేసాడంటే ఇంకేంటి? నీ కొరకు తను రిక్తునిగా మార్చేసుకున్నాడు, దరిద్రుడు అయిపోయాడు. ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడు లేక ఒక విశ్వాసం నుంచి మాట రాకూడదండి, దేవుడు నాకేమి ఇచ్చాడు, నువ్వు నాకేమి ఇచ్చావయ్యా అని ఆ ప్రశ్నే నీ నోటుకుండా రాకూడదు, మన నోటి నుండి రాకూడదు. హల్లెలూయా. ఇలా నువ్వు ఎప్పుడు సనుగుతున్నావంటే నువ్వు ఇంకెవరివి? దేవుడు బిడ్డవు కాదు. దేవుని సనిగేవాడు ఎప్పుడు దేవుడు బిడ్డగా ఉండలేడు. హల్లెలూయా. అసంతృప్తి మనిషిని ఏం చేస్తుందంటే సనుగుడు వైపు లాగేస్తుంది. అందుకే దేవుడు ఎప్పుడు కూడా తృప్తిగా ఉన్నట్లు తన బిడ్డలకి తృప్తినిచ్చే కృపను అనుగ్రహిస్తాడు. తృప్తిగా నువ్వు లేకపోయావనుకో, నీలో ఏమి ఎంటర్ అవ్వద్ది? అసంతృప్తి వలన నువ్వేం చేస్తావు? మెల్లగా ఈ అసంతృప్తి నేనేం చేస్తుందంటే మెల్లగా దేవుని సనిగేలాగా మార్చేస్తుంది. నేను అడుగుతా మిమ్మల్ని, సనుగుడున్న చోట ఎవరుంటారు? సనుగుడున్న చోట ఎవరుంటారు? నోరు తెరవండి. సాతానుడు ఉంటాడు, సంహారకుడు ఉంటాడు. అవునా కదా? స్తుతున్న చోట పరలోక దేవుడు ఉంటాడు, సింహాసనాసనుడు అవుతాడు. అందుకే ఒక వ్యక్తి అంటాడు, అన్నిటికంటే ఐశ్వర్యం కలిగిన వాడు ఎవరయ్యా అని అంటే తృప్తి కలిగిన వాడు. అన్నిటికంటే ఐశ్వర్యం కలిగిన వాడు ఎవరంటే తృప్తి కలిగిన వాడే. అందరికంటే పేదోడు ఎవరంటే రేకుల షెడ్డులోనో లేకపోతే ఒక గుడిసేసుకొని ఉండేవాడు కాదు. తృప్తి లేనివాడు పేదోడితో సమానం. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు ప్రభువు అంటున్నాడు, ఉదయము లేవడముతోనే దేవుడు కృపను పొందుకో, ఆ దినమంతా తృప్తిగా బ్రతికే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ రోజంతా మంచి ఉత్సాహంగా ఉంటావు, యాక్టివ్గా ఉంటావు, మనసు అంతా షార్ప్గా పనిచేస్తుంటుంది, మైండ్ అంతా చాలా షార్ప్గా పనిచేస్తుంటుంది, హృదయం అంతా ఉల్లాసంగా ఉంటుంది. ఉల్లాసంగా ఉంటే ఏం చేస్తామండి? హ్యాపీగా ఉన్నప్పుడు కదా పాటలు వచ్చేస్తుంటాయి కదా, ఆరాధన వచ్చేస్తూ ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా. అవునా? ఈ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే ఆయన సన్నిధిలో ఉదయమున కృప పొందుకున్నవాడికి. హల్లెలూయా. ఆ కృప ఎక్కడ దొరుకుతుంది? పొద్దున్నే అంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కృపను ఎప్పుడు పొందుకోమన్నాడు? ఉదయము, మధ్యాహ్నం కాదు, సాయంత్రం కాదు, ఆ పనంతా అయిపోయిన 10 గంటలకు కూర్చొని అప్పుడు కాదు పొందుకోవాల్సింది. కృప ఎప్పుడు పొందుకోవాలి? ఉదయమున లేవగానే ఏం పొందుకోవాలట? కృప పొందుకోవాలి. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మికమైన జీవితంలో అరుణోదయ దినమున లేచి ప్రార్థించే పరుడుగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అందరంట మన్నా ఏరుకుంటుంటే ఒకడు ఆరాంగా పడుకున్నాడంట. ఎప్పుడు? ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు పొద్దున్నే మన్నా, ఆ తర్వాత దొరకదని ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేయడం జరిగినాయి. ఏమని? పొద్దున్నే మీకు మన్నా వస్తుంది, అప్పుడే కలెక్ట్ చేసుకోండి, తర్వాత మీకు దొరకదని. అది కూడా నిన్న మళ్ళీ పోగు చేసుకొని రేపు పొద్దునకు ఉంటుంది అనుకుంటే అది కూడా పాడైతే ప్రతి ఉదయం ఖచ్చితంగా లేచి మన్నా సమకూర్చుకోండి అంటే ఒకడు ఏం చేశాడు? అందరూ ఏరుకొని లేకి మెల్లగా నేను లేచుదాంలే అని చెప్పేసి ఆరాంగా పడుకున్నాడంట. పొద్దున 8 అయింది, అటు ఇటు మాసలేసరికి 8 గంటలకు లేచి ఏరుకుందామని వెళ్ళాడు. ఏమైంది? మన్నా ఆవిరైపోయింది. అయిపోవడం కాదు, ఆవిరైపోయింది. హల్లెలూయా. ఆవిరి కాకుండా ఎప్పుడు దొరికిద్ది? ఉదయమునే. కృపమన్నా దొరికే సమయం ఎప్పుడు? వేకువజామున. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో కృపమన్నా మనకు దొరుకుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని కొంతమంది అంత పనైనాక ప్రార్థన చేసుకుంటా లేకపోతే అప్పుడు ఇప్పుడు కాదండి. ఒక మనిషిని సంతృప్తిగా మార్చేది ఏంటంటే దేవుని కృప.
ఆ కృపను ఉదయాన్నే పొందుకున్నప్పుడు ఆ డే అంతా నీకు ఒకవేళ ప్రతికూలతలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, లేకపోతే ఒక వినకూడని వార్తలను వింటున్నప్పటికీ ఉదయమునే ఏం పొందుకున్నావు? కృప పొందుకున్నావు. కాబట్టి ఆ కృప నువ్వు ఎటువంటి వార్తలు విన్నా, ఎటువంటి పరిస్థితులు నీ ముందు వచ్చినా సరే నీ హృదయాన్ని ఎక్కడా కూడా సనగనీయదు, జారిపడనీయదు, త్రొట్టిల్లనీయదు. స్థిరముగా దేవుడు వైపు ఆనుకొని విశ్వాసముగా ఆయన వైపు చూచినట్లుగా ఈ కృప ఎప్పుడు నేను నిలబెడతా ఉంటుందండి. నిలబడిన వాడితో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. నిన్ను నిలబెట్టేది ఏంటయ్యా అంటే దేవుడి కృప. హల్లెలూయా. దేవుడు ఎప్పుడయ్యా మాట్లాడతాడంటే నిలబడిన వాడితో మాట్లాడతాడు, స్థిరంగా ఉన్నవాడితో మాట్లాడతాడు. మన వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితంలో మనం స్థిరంగా ఉండాలంటే ఈ కృపను పొందుకోవాలి. అయ్యా ఈ కృప ఎప్పుడు దొరుకుతుందంటే ప్రతి ఉదయమున. దేవునికి మహిమ కలుగుని గాక. ఈ కృప ఏం చేస్తంట? ప్రతి సనుగుణ్ణి సంతృప్తిగా మార్చేస్తుందంట. కృపలో దాగిన నిధి ఏంటయ్యా నిధి అని అంటే సనుగుని సంతృప్తిగా మార్చే నిధి. ఈ నిధి ఈరోజు ఈ మధ్యాహ్నం ప్రతి ఒక్కరు మనం పొందుకుందుము గాక. ప్రతి సనుగుడు మనలో నుంచి కాలిపోను గాక. ఎల్లప్పుడూ ఏ పరిస్థితుల్లో కూడా సంతృప్తిగా ఉండే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుడికి స్తోత్రం. రెండవ నిధి రండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 17 వచనం వరకు. హెబ్రీ పత్రిక, హీబ్రూస్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 12వ అధ్యాయాన్ని ఓపెన్ చేద్దాం, 14 నుంచి చదువుదాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవడు చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమే అని ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కు నమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చాలు. హల్లెలూయా. 15వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారంటే మీలో ఎవరైనాను దేవుడు కృప పొందకుండా తప్పిపోవునేమో అని. కృప పొందకపోతే ఏమవుతుందంట? కింద అన్నాడు చేదైన వేరు మొలుస్తుంది. ఉదయము నా కృప పొందకపోతే ఏమైద్ది? వెంటనే చేదైన వేరు మొలిచేస్తుంది. హల్లెలూయా. ఇది మనలో మొలిచి చూడండి, ఈ చేదైన వేరు మొలవకుండా ఉండాలి అని అంటే ఉదయమున ఏం చేయాలా? కృప పొందుకోవాలా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూస్తే మాటలు వినండి. చెట్టుకు వేరు ఉంటుంది కదా, ఆ వేరు బయటికి కనబడద్దా? కనబడిద్దండి? కనబడదు కదా. అలాగే హృదయంలో ఉన్న తలంపులు, నీ హృదయంలో ఉన్న చెడ్డ తలంపులైనా మంచి తలంపులైనా ఏ తలంపులైనా సరే అవి బయటికి కనబడవు. కనబడతాయా? కనబడవు. ఇక్కడ వేరు దేనికి గుర్తు అంటే హృదయ తలంపులకు గుర్తు. హల్లెలూయా. నీ తలంపుల్లో కూడా చెడ్డ తలంపులు రాకుండా, నీ ఊహల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితము నీకు వరంగా ప్రసాదించగలిగినది ఏంటయ్యా అనంటే అది దేవుడు కృప మాత్రమే. దేవుడికి స్తోత్రం. నీ తలంపుల్లో కూడా చెడ్డ తలంపులు రాకుండా కాపాడే కృపానిధిది. దేవుడికి స్తోత్రం. వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఒక ఉన్నతమైన పవిత్రకు చేరాలని ఈ మాట చెప్తున్నాను. చూడండి, ఒక భక్తుడు అంటాడు, మనిషి మంచం మీద చేసే పాపము కంటే మనసులో అధికమైన పాపం చేస్తాడంట. వింటున్నారండి? హల్లెలూయా. మనసులో. అందుకే దేవుడు కృప దర్శించిన వాడు మంచం మీదనే కాదు, దేవుడు కృపతో దర్శించబడిన వాడు, దేవుడు కృపతో నింపబడిన వాడు మంచం మీదనే కాదు, మనస్సులో కూడా ఏ పాపము చెయ్యని ఒక పవిత్రమైన వాడిగా చెయ్యగలిగినది ఆ వ్యక్తికి ఆ యొక్క గొప్ప
ఆ వ్యక్తికి ఆ యొక్క కృప ప్రసాదించేది ఈ దేవుడి కృప మాత్రమేనండి. దేవుడికి స్తోత్రం. మంచం మీద మాత్రమే కాదు, మనసులో కూడా పాపము చేయని పవిత్రమైన వాడిగా చేయగలిగేది దేవుడి కృప. దేవునికి స్తోత్రం. మీలో ఒకవేళ ఎవరైనా చెడ్డ తలంపులు జయించలేకపోతున్నారేమో, ఈ ప్రాంగణంలో ఉండి లేదా లైవ్లో ఉంటున్న నీవు ఎక్కడి నుంచి మాటలు వింటున్నావో, దుష్ట ఆలోచనలు, మనస్సులో రకరకాల ఆలోచనలు జయించలేకపోతున్నావేమో, సంగమా విను. ఈరోజు ఉదయం లేవటముతో, అయ్యా నీ కృపతో నన్ను ఆవరించయ్యా, నీ కృపతో నేను తేలియాడాలయ్యా అని ఉదయం లేవటతోనే కృప కొరకు కనిపెట్టేవారిగా మన ముందుముగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ కృప కొరకు నువ్వు కనిపెడతావో, ఆ కృప నిన్ను ఆవరించి ఏం చేస్తుందో తెలుసా? నీ తలంపుల్లో కూడా చేదైన వేరు మొలవకుండా ఆ వేరునట వేళ్లతో సహా పెకిలించి బయటపడేస్తుందంట. దేవుడికి స్తోత్రం. ఉదయము కృప పొందుకోవడం ద్వారా ఏంటయ్యా నాకు లాభం అంటే, నీ హృదయములో చేదైన వేరు మొలవకుండా వేళ్లతో సహా పెకిలించగలిగే శక్తి దేవుని కృపకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అంతరంగానంతటిని ఒక సంతోషముతో నింపేస్తుంది. ఆ చేదైన వేరుని పెకిలించి, రాత్రంతా కొన్ని న్యూసెస్ వినుంటావు, కొన్ని పోరాటాల్లో నిద్రపోయి ఉంటావు, రకరకాల వార్తలు, దుష్ట వార్తలు వినుంటావు, రకరకాల ఆలోచనలు, నీ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఉండొచ్చు. చేదైన వేరు మొత్తం ఒళ్ళంతా లేకపోతే మనస్సంతా చేదుగా మారిపోయి ఉండొచ్చు. కొంతమంది చెప్తా ఉంటారు, ఈరోజు ఏంటో నా మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది, చాలా చేదుగా ఉంది కదండి. కానీ రాత్రంతా ఎంత ఏడ్చినాను, ఎంత ప్రయాసపడను, ఎంత చేదుగా ఉండినో, ఉదయం ఆయన కృప పొందుకున్నప్పుడు చేదునంతటిని దేవుడు తీసేసి మధురముగా నీ హృదయాన్ని నింపుతుందండి కృప. దేవుడికి స్తోత్రం. మధురమైన కృపతో నింపబడి నీ మంచం మీద నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ డే అంతా కూడా నీ దేవుడు నీ దినాన్ని ఎలా మారుస్తాడో తెలుసా? గొప్ప అద్భుతముగా తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. ఏ పరిస్థితి వచ్చినా నిలబడ్డానికి కృప నీకు తోడుగా ఉంటుంది. ఎలాంటి వార్తలు విన్నా తొలగిపోనీయకుండా ఈ కృప నీకు సహాయం చేస్తుంది. ఏం కాదు, దేవుడు నీతో ఉన్నాడు, కమాన్ అని ఎల్లప్పుడు నేను పురికొల్పుతా ఉంటుంది. అందుకే ఉదయం లేవటంతోనే ఆ కృపను కనిపెట్టి మనం పొందుకొని బయటికి రావాలంట, కలెక్ట్ చేసుకోవాలంట మన్నాని. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కలెక్ట్ చేసుకున్నారు కదండి ఉదయమే లేచి, అలాగా దేవుడు కృపను కలెక్ట్ చేసుకొని మనం బయటికి రావాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా వింటున్నారా? అపవిత్రత ఎక్కడ ఉంటుందో అక్కడ కలవరం ఉంటుందండి కదా. పవిత్రత ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి సమాధానాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కంట్లో రాయి పడిన వాడు ప్రశాంతంగా ఉంటాడా? అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు కదా. అర్థం కాదు, అది ఆ రాయి బయటకు తీసేంత వరకు కూడా స్టేబుల్గా ఉండలేం, అవునా కదా. అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. అలాగే పాపము చేస్తున్నంతసేపు ఒక వ్యక్తికి నెమ్మది ఉండదండి, సమాధానం ఉండదు. అందుకే అంటున్నాడు అక్కడ, మీలో ఎవరికైనా చేదైన వేరు మొలచి అపవిత్రులుగా మారుంటే, ఈరోజు ప్రభుని అడగండి హృదయ లోతుల్లో నుండి, దేవా నీ కృప నాపై కుమ్మరించయ్యా, ఇదిగో నా హృదయం అంతా చేదైపోయింది, ఇదిగో నా జీవితం అంతా చేదైపోయింది, దయతో నన్ను కనుకరించి ఈ చేదైన వేరును నా జీవితంలో నుంచి పెకిలించు ప్రభు అని నువ్వు హృదయ లోతుల్లో నుండి ప్రభుని పశ్చాత్తాపముతో అడిగితే, ఈ ఉదయం నిన్ను ఆయన వేళ్లతో సహా చేదైన వేరును తీసి ఒక మధురమైన ఒక వృక్షాన్ని నీ హృదయంలో నాటి ఆయన పంపించబోతున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? కృప పొందిన యాకోబేమో ఉన్నతమైన స్థానానికి వెళ్తే, కృప పొందని ఏశావు ఏమైపోయాడు? అక్కడ కింద చదివాం కదా, భ్రష్టుడు అయిపోయాడు, ఇంకా వ్యభిచార అయిపోయాడు. వాక్యం ఏమంటుంది ఏశావు గురించి? కృప పొందని యాకోబు భ్రష్టుడుగా వ్యభిచారుడిగా మారిపోయాడంట. ఆమేన్. హల్లెలూయా. కానీ కృప పొందిన యోసేపు పవిత్రంగా జీవించగలిగాడు. దేవుడికి స్తోత్రం. చాలామంది యాకోబుని గురించి, యాకోబు అనగానే మోసగాడు కదండి, ఆ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు, మోసగాడు. నేను ఆ స్టేట్మెంట్ ఒప్పుకొని అంటాను. ఎందుకంటే అతడే మోసగాడు కాదండి. అదేంటండి, తన తండ్రిని మోసం చేశాడు కదా,
ఏషావు లాంటి బట్టలు వేసేసుకున్నాడు, అంత మోసం చేశాడు కదా అని అంటే నేనేమంటానంటే అతడు మోసం చేయలా, అమ్మ బలవంతం చేసింది అంటాను. అవునా కదా? అమ్మ మొత్తం రెడీ చేసి ఏం కాదు నాన్న, ఏ శాపం వచ్చినా నా మీదకి రాని అన్నదా లేదా రిబ్కా? హల్లెలూయా. అక్కడ తన మనస్సు కాదు, అది అమ్మ బలవంతం చేసింది. దేవునికి స్తోత్రం. ఆ శాపం మీద నా మీదకి వచ్చినగా కన్నది. మరి లాభాన్ని మోసం చేశాడు కదా అని అంటే ఆయన మోసం చేయలేదండి. 14 సంవత్సరాలు కష్టం పడ్డాడు, కష్టం చేశాడు. యాకోబు మోసగాడు. యాకోబులో ఉన్న మోసగాడు అంటారు, కానీ యాకోబులో ఉన్న దివ్యమైన కోణం ఏంటో తెలుసా? అతడు పవిత్రుడు. దేవునికి స్తోత్రం. యాకోబుకు వివాహం అయ్యే టైంకి అతను 78 సంవత్సరాలండి. ఈ 78 సంవత్సరాలు, ఆ 78 సంవత్సరాల్లో కూడా వివాహం అయ్యేంత వరకు స్టిల్, అంటే 78 సంవత్సరాలకు వివాహం అయింది, అప్పటి వరకు కూడా తన పవిత్ర జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. చాలా జాగ్రత్తగా 78 సంవత్సరాల్లో. ఇప్పుడున్న అప్డేట్ వెర్షన్ చూడండి, ఒక పిల్లాడికి ఒక 15 ఏళ్ళు వస్తే వాడిని పట్టలేకపోతున్నాం. పట్టగలుగుతున్నామా? ప్రేమలు దోమలు వచ్చేస్తున్నాయి, అలాగే భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. అవునా? ఇలాగేనంట ఒక పిల్లోడు 9th క్లాస్ అంట, వాడు చదివేది 9th క్లాస్ చదువుతున్నాడు. మే వచ్చింది, మేలో పెళ్ళిళ్ళు అవుతాయి కదా బాగా. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ పెళ్ళిళ్ళు బాగా జరుగుతున్నాయి, మరి నేనేమో పెళ్లి చేసుకున్న టైంకి అసలు ఆడపిల్లలు ఉంటారో లేదో అర్థం కావట్లేదు, నాకేదో భయం వేస్తుంది. ఏంటి వాడు బాధ ఏం చెప్పండి? పెళ్ళిళ్ళు అందరికీ అయిపోతున్నాయి, నేను పెళ్లి చేసుకున్న టైంకి వచ్చేసరికి ఆడపిల్లలు ఉంటారో లేదో అని భయం వేస్తుంది మమ్మీ అంటున్నాడంట. అడే చూడండి, అప్పుడే పట్టుమని 15 ఏళ్ళు రాలేదు, పెళ్ళి గురించి టెన్షన్ పడిపోతున్నాడు. అలా ఉన్నాయి పరిస్థితులు కదా. కానీ యాకోబు తన తండ్రి ఇంట్లో 71 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత కదా లాబాను ఇంటికి వెళ్ళాడు. అక్కడ 7 సంవత్సరాలు కష్టం చేసిన తర్వాత లాబాను మోసం చేసి రాహేలో లక్కని పెళ్లి చేస్తాడు. 78 ఏళ్ళకి పెళ్ళయింది. 71 సంవత్సరాలు కూడా తన తండ్రి ఇంట్లో తన పవిత్రతను కాపాడుకున్నాడండి. ఎక్కడ కూడా కాలు జారలేదు ఆయన. దేవుడికి స్తోత్రం. యాకోబు, ఎందుకంటే యాకోబు దేవుని కృపను పొందినవాడు కనబట. దేవుడికి స్తోత్రం. వింటున్నారా? యాకోబు ఏం పొందుకొని ఉన్నాడు? దేవుని కృపను పొంది ఉన్నాడు కాబట్టి ఎక్కడ కూడా తన కాలు జారల. పవిత్రుడిగా తన పవిత్రతను కాపాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతం తెలుసా? ఆ కృప గనక నీకుంటే దేవుని కొరకు మనల్ని మనము నపంసకులుగా కూడా బ్రతకగలుగుతామంటే. దేవుడికి స్తోత్రం. అలాంటి కృప మనకుంటే, వింటున్నారండి, భూలోకంలో 3 రకాల నపంసకులు ఉన్నారండి. 3 రకాలు. ఒకటి, తల్లి గర్భములో నుండే నపంసకులుగా పుట్టిన వారు ఉన్నారు. 2, మనుషుల చేత నపంసకులుగా మార్చబడిన వారు ఉన్నారు. 3, పరలోక రాజ్యము కొరకు తమ్మును తాము నపంసకులుగా సమర్పించుకున్న వారు ఉన్నారు. 3. మీకు అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం. సంపూర్ణ పురుషులే, కానీ కోరికలు తీర్చుకోడు. యవ్వన బిడ్డకు కోరికలు పుట్టినట్లు యవ్వన బిడ్డకు కూడా కోరికలు పుడతాయి, కానీ తీర్చుకోడు. కారణం ఏంటి? పరలోక రాజ్యము కొరకు తన్ను తాను నపంసకుడిగా సమర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెళ్లి చేసుకోకుండా ఉండడం కష్టం అంటే ప్రభు అంటాడు, దేవుడు కృపను పొందినవాడు, కృప యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు నిండు యవ్వన కాలంలో కూడా దేవుని కొరకు నపంసకుడిగా బ్రతకగలడు. కొంతమంది అంటారు పెళ్లి చేసుకోకుండా చాలా కష్టం అని, కానీ ప్రభు వాక్యం అంటుంది, ప్రభు అంటున్నాడు, దేవుడు కృపను పొందినవాడు నిండు యవ్వన ప్రాయంలో కూడా ఎలా బ్రతకగలుగుతాడంట? ప్రభు కొరకు ఒక నపంసకుడిగా బ్రతకగలుగుతాడు. ఎవడు బ్రతకగలుగుతాడు అలాగా? కృప పొందినవాడు. దేవునికి స్తోత్రం. వివాహము కాకుండా చాలామంది అంత పవిత్రంగా బ్రతుకుతుంటే, కొంతమంది ఉన్నారు వివాహం అయి కూడా దారి తప్పే పరిస్థితి కదండి. అవునా?
వివాహం అయి కూడా నువ్వు దారి తప్పుతున్నావు అంటే నువ్వెంత నమ్మక ద్రోహిగా ఉన్నావో ఆలోచించు. అవునా? వివాహం అయ్యాక కూడా పక్కదారులు తొక్కుతున్నావంటే నువ్వెంత విశ్వాసఘాతకుడు ఆలోచించు. సంగమా, వింటున్నారా? దీని అర్థం ఏంటంటే నీకు కృప లేదని అర్థం. వివాహం అయ్యాక కూడా దారి తప్పుతున్నావంటే, జారిపోతున్నావంటే దేవుడు కృప లేదు నీకు అని అర్థం. హల్లెలూయా. విన్నారా? కృపలో దాగిన గొప్ప నిధి ఏంటో తెలుసా అండి? కృపలో దాగిన ఆ గొప్ప నిధి ఏంటంటే ఒక వ్యక్తిని ఒక సంపూర్ణుడిగా మార్చే కృప, ఒక అపవిత్రుణ్ణి పవిత్రుడిగా మార్చే నిధి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కృపలో దాగిన మొదటి నిధి ఏంటి? ఇందాక చెప్పుకున్నాం కదా, మర్చిపోయారా? సనుగుణ్ణి సంతృప్తిగా మారుస్తుంది కృప. 2, ఒక అపవిత్రుణ్ణి పవిత్రునిగా మార్చే కృప. దేవునికి స్తోత్రం. 3వది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. ఈరోజు ఒక 3 నిధుల గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటిది, సనుగుల్లో ఉన్నవాడిని సంతృప్తిగా మార్చే దేవుని కృపానిధి. 2, ఒక అపవిత్రుని పవిత్రుడిగా మార్చే కృపానిధి. 3, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. దేవుడికి స్తోత్రం. కృప మన జీవితంలో ఏం అనుగ్రహిస్తుందంటే, చూడండి, నా వైపు చూస్తే మాటలు వినండి. యేసుక్రీస్తు సత్య సంపన్నుడు, అవునా? కృపానిధి. ఆమేన్. ఆ కృపానిధి అయిన దేవుడు ప్రతి మనుష్యుని కొరకు శరీరమందు మరణాన్ని అనుభవించాడు కదండి. మనందరి కొరకు ఆయన ఏం చేశాడు? ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణాన్ని అనుభవించాడు. అలా ఎందుకు అనుభవించాడో తెలుసా అండి? ఎందుకు అనుభవించగలిగాడో తెలుసా? ఆయన కృప పొందినవాడు గనక. ఎలా ఆ మరణాన్ని, ఆ యొక్క పెయిన్ ఎలా ఆయన భరించగలిగాడంటే ఆయన కృప పొంది ఉన్నాడు కాబట్టి ఆ మరణాన్ని యొక్క పెయిన్ ఆయన భరించగలిగాడు. దేవునికి స్తోత్రం. సంగమ, వింటున్నారా? దైవ కృప ప్రభు సన్నిధిలో పొందుకుంటే, ఏ కృప? దైవ కృప ప్రభు సన్నిధిలో మనం పొందుకున్నప్పుడు ప్రతి నశించిపోతున్న ఆత్మ కొరకు శరీరమందు మరణాన్ని అనుభవిస్తాడు. హల్లెలూయా. ఎవరు? దైవ కృప పొందినవాడు నశించిపోతున్న వాళ్ళ కొరకు శరీరమందు మరణాన్ని, అయ్యో వారు నశించిపోతున్నారే, అయ్యో వారు దారి తప్పుతూ ఉన్నారే అని చెప్పి ఈ కృప పొందినవాడు ఎప్పుడు కూడా శరీరంలో మరణాన్ని అనుభవిస్తూ ఉంటాడు, బాధను అనుభవిస్తూ ఉంటాడు, పెయిన్ ఫీల్ అవుతూ ఉంటాడు నశించిపోతున్న ఆత్మల కొరకు. హల్లెలూయా. ఇప్పుడు మనుషుల కొరకు మన శరీరంలో మరణం అనుభవించడం ఏంటండి? నాకు అర్థం కాలేదంటారా? అర్థమైందా? ఇప్పుడు మనుషుల కొరకు మా శరీరం అందు మేము మరణం అనుభవించడం ఏంటి? హల్లెలూయా. వినండి సంగమ, 6 లక్షల మంది యోధులు ఆనాడు ఐగుప్తులో నుండి వస్తూ దేవునికి అయాసకరంగా మాట్లాడారు, ఇష్టానుసారంగా శని గారు మాట్లాడారు. సీనాయి పర్వతం కిందకు వచ్చేసరికి వారు చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఇక దేవుడు ఊరుకోలేకపోయాడు. వెంటనే దేవుడు ఉగ్రత వారి మీదకి దిగిరాబోతుందని దేవుడు అన్నాడు మోషేతో, మోషే ఇక నువ్వు పక్కకు తప్పుకో, వీళ్ళు ఇంక మాట వినేటట్లేరు, వీళ్ళని నేను మొత్తాన్ని నా అగ్నిని పంపించి మొత్తాన్ని సర్వనాశనం చేస్తాను, నువ్వు తప్పుకో అంటాడు. అప్పుడు మోషే అంటాడు, అయ్యా నేను తప్పుకుంటే నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నువ్వు పక్కకు తప్పుకుంటే ఉన్న పాటున నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించి వారిని హతం చేస్తా, ఇజ్రాయెల్ అందరినీ నేను నాశనం చేస్తా. ఎందుకయ్యా అంటే వీరు చేస్తున్న విగ్రహారాధన. అలా మోషే వెళ్ళాడో లేదో ఒక దూడను తయారు చేసేశారు. ఇష్టానుసారంగా విందులు చేసుకుంటూ త్రాగుతూ వారు నాట్యాలు చేస్తూ దేవుడికి అయాసకరంగా ఉన్నారు. ఇక నువ్వు పక్కకు తప్పుకో, నేను వాళ్ళ మీద ఉగ్రత కుమ్మరిస్తా, నాశనం చేస్తా. అప్పటికి మోషే గారి వయసు 80 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి?
80 సంవత్సరాలు అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా ముసలోడు కదా. ఈ 80 సంవత్సరాలు దాటిన వయస్సులో ఆ నశించిపోతున్న ప్రజలను బ్రతికించడానికి, ఆ ఉగ్రతకు పాత్రులవుతున్న ప్రజల్ని బ్రతికించడానికి సీనాయి పర్వతం మీదకి పోయి అన్నపానాలు మానేసి 40 రాత్రి పగలు కఠిన ఉపవాసం చేశాడండి. కఠిక ఉపవాసం చేశాడు. ఎవరి కొరకు? అయ్యో బిడ్డలు నశించిపోతారు, అయ్యో బిడ్డలు ఉగ్రతకు పాత్రులు అయిపోతారేమోనని భయంతో సీనాయి కొండ ఎక్కేసి 40 రాత్రులు 40 పగళ్ళు కఠిక ఉపవాసం చేశాడండి. దేవుడికి స్తోత్రం. మోషే గారు చనిపోక ముందే ఉపవాసము ద్వారా శరీరంలో మరణాన్ని అనుభవించాడండి. ఒక్కమారి కాదు, ఇలాగా చాలాసార్లు అన్నపానాలు మానేసి ఉపవాసాలు అనేక రీతులుగా ఆయన చేస్తూ తన శరీరంలో మరణాన్ని అనుభవించాడండి భూలోకంలోనే. దేవుడికి స్తోత్రం. సంగమ వింటున్నారా? ఈరోజు నీ బంధువుల్లో కూడా, లేకపోతే నీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇలాగే తాగుబోతులుగా మారిపోయారేమో, వారందరిని బట్టి మీకేం రావాలా? మీ శరీరమందు మీరు మరణం అనుభవించాలా? ఇప్పుడు మీ ఇంట్లో ఒక త్రాగుబోతు కుమారుడో, లేకపోతే మీ బంధువులు ఒక త్రాగుబోతు వ్యక్తో, లేకపోతే వ్యభిచారిగా బ్రతుకుతున్నవాడో, లేకపోతే లోకానుసారిగా బ్రతుకుతున్నవాడో ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తిని బట్టి మన శరీరమందు మనం ఏం అనుభవించాలా? అందరు చెప్పండి, మరణం అనుభవించాలా. దేవుడికి స్తోత్రం. వింటున్నారండి? హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వ్యక్తి కొరకు నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తావో, ప్రారంభిస్తావు ఉపవాస ప్రార్థన చేయటము, ఇవాళ కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుండైనా, ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆ వ్యక్తిలో నువ్వు మార్పు చూస్తావు. ఉపవాస ప్రార్థన ఎంత కఠినాత్మునైనా మార్చేస్తుందండి. కొంతమంది అంటారు, అమ్మవాడు చాలా మూర్ఖుడండి, వాడు వినడండి. మూర్ఖులను సైతము మెత్తని వాడిగా మార్చగలిగిన శక్తి దేవుని కృపలో దాగి ఉందండి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ మామూలు ప్రేమ కాదు, మూర్ఖులను సైతం మార్చే ప్రేమ. హల్లెలూయా. నీ శరీరమందు మరణమగునంతగా వారి కొరకు కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ కుటుంబంలో, ఆ పరిస్థితిలో, ఆ వ్యక్తిలో ఒక మార్పును దేవుడు నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. శరీరమందు మరణం అనుభవించిన వాడు దేవుని యందు కృప పొందినవాడు. దేవుని యందు కృప పొందినవాడే శరీరమందు ఏమనుభవిస్తాడు? మరణము. నశించిపోతున్న వారి కొరకు పెయిన్ ఫీల్ అవుతాడు. మరణమగునంతగా చచ్చిపోతున్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో అట్లా ఫీల్ అయిపోతుంటాడు శరీరమందు. ఎవరు? దేవుడు కృప పొందినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే చేతులెత్తితే ఏం జరిగిందండి? ఇశ్రాయేలు గెలిచారు కదా. ఈరోజు నువ్వు చేతులెత్తితే నీ సంఘం కూడా గెలుస్తుంది. నువ్వు చేతులెత్తితే నీ దైవజనులు గెలుస్తారు. నువ్వు చేతులెత్తితే నీ కుమారులు గెలుస్తారు. నువ్వు చేతులెత్తితే నీ కుమార్తెలు గెలుస్తారు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు బిడ్డలు గెలుస్తారు. నువ్వు ప్రార్థన చేస్తే అపవాది సైన్యం ఓడిపోద్ది. నీ ప్రార్థన ఇంకా చాలా అవసరమని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రార్థన సమయం పెంచమని ప్రభు మాట్లాడుతున్నాడు. నిలకడగలిగి ప్రార్థించమని ప్రభు మాట్లాడుతున్నాడు. శరీరంలో మగునంతగా నశించిపోతున్న వారికి, కుటుంబంలో మార్పుల కొరకు మనము ప్రార్థించవలసిన అవసరం ఉన్నది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి మారట్లేదు. చాలామందికి ఉన్న మంచి అలవాట్లు ఏంటంటే వాళ్ళకి ఇలాగ చెప్పడం, వీళ్ళు అసలు ప్రార్థన చేయరు. కనబడిన వాళ్ళకి అందరికీ ప్రార్థన చేయమని రిక్వెస్ట్ ఇస్తారు. నేనేమంటానంటే, మీరు ప్రార్థన చేయమని రిక్వెస్ట్ ఇవ్వడం తప్ప నేను అనట్లా. హల్లెలూయా. ఎవరు తింటే వారి కడుపు. హల్లెలూయా. అర్థమవుతుంది కదండి. మన ప్రార్థన చాలా ప్రాముఖ్యం. మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, మన సంఘం కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిద్ర చంపుకొని లేచి ప్రార్థించిన వాడు ఎవరో తెలుసా? కృప పొందినవాడు. కృప పొందినవాడు ఏం చేస్తాడు? నిద్ర చంపుకొని లేచి ప్రార్థన చేస్తాడు. కృప లేనివాడు 8 దాకా పడుకొని లేచి అప్పుడే తెల్లారిందా అంటాడు. పడుకుంది 8 దాకా, మరలా 8కి లేచి అప్పుడే అయిపోయిందా? ఎవరీడు? కృపలేనివాడు. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్? సోమర్ బ్యాచ్. క్రైస్తవుడు శరీరమందు శ్రమను, మరణాన్ని అనుభవించాలా. ఆమేన్. నేనంటాను, ఆకలి చంపుకోవాలి, నిద్ర చంపుకోవాలి. వింటున్నారండి?
మాకెక్కడండి బాబు, ఒక పూట లేట్ అయిందా మామూలుగా ఉండదు. గిన్నెలు పగిలిపోతుంటాయి కిచెన్లో. వన్ వన్ దాటిందంటే ఇంకేముండదు, టైంకి ఫుడ్ రాకపోతే. కొంతమంది క్రైస్తవుడా వింటున్నావా? హల్లెలూయా. ఈ ఈ ఈ క్రియలన్నీ చేసేవాడు ఎవడంటే సాతాను సంబంధి కదా. హల్లెలూయా. యేసయ్య శరీరమందు మరణాన్ని అనుభవించాడు కనుకే మహిమ ప్రభావములతో కిరీటాన్ని ఆయన పొందటము, ధరించడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదే కిరీటాన్ని మనకు కూడా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే రేపు మహిమ ప్రభావము కలిగిన కిరీటం మన తలపైకి రావాలంటే ఈరోజు మనము చెప్పండి, మరణమగునంతగా ఈ లోకములో కొన్ని వచ్చినప్పుడు వాటిని మనం అనుభవించాలా. వింటున్నారండి? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుకి ఆ కిరీటం ఊరకనే రాలా, మహిమ ప్రభావము గల కిరీటము, అభిషేకం కలిగిన కిరీటం ఆయన తలపై ఊరకనే రాలా, శరీరంలో మరణాన్ని అనుభవించాడు. ఈరోజు ఆ కిరీటము, ఆ కృప, ఆ శక్తి మనం అనుభవించాలంటే మనము కూడా ఈ లోకములో నశించిపోతున్న వారి కొరకు మన శరీరమందు మరణాన్ని అనుభవించాల. ఈనాటి మరణము రేపు మహిమకు కారణమవుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ పిల్లలు మహిమ కిరీటాన్ని ధరించాలి అని ఆశపడుతున్నావా? నీ పిల్లలు మహిమ కిరీటాన్ని ధరించడం నువ్వు చూడాలనుకుంటున్నావా? అయితే నీ శరీరమందు నువ్వేం చేయాలా? మరణం రుచి చూడాలా. నా పిల్లలు ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని నువ్వు ఆశపడితే నువ్వేం చేయాలి? నీ శరీరం మందు మరణం రుచి చూడాలి. ఎలా రుచి చూడాలి? లోకపు స్త్రీల వలె కాక ఉదయమనే లేచి ఆయన కృపను మనము పొందుకోవాలి. హల్లెలూయా. ఈనాటి నీ మరణము రేపు నీ పిల్లలు కిరీటము ధరించడానికి కారణమైపోతుందండి. దేవుడికి స్తోత్రం. నిద్ర చంపుకొని వేకుని లేచి నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు చూడు, శరీరంలో మరణమగునంతగా పెయిన్ ఫీల్ అవుతున్నావు చూడు, ఆ పెయిన్ ఒక రోజున నీ పిల్లలకు ఒక మంచి కిరీటాన్ని ధరింపజేసేదిగా మారిపోద్ది. దేవుడికి స్తోత్రం. ఇది అందరు చేయలేరండి. ఎవరు చేయగలరు? ఏ తల్లి చేయగలదో తెలుసా? కృప పొందిన తల్లి చేయగలుగుతుంది. దేవుడికి స్తోత్రం. కృప పొందిన దైవజనుడు చేయగలుగుతాడు. కృప పొందిన దైవజనురాలు మాత్రమే చేయగలరివి. దేవునికి స్తోత్రం. కృపలైన వారు ఏం చేస్తారు? 8 దాకా పడుకొని ఇంట్లో మళ్ళీ చర్చికి వచ్చి పడుకుంటారు. సర్లే పోన్లేరా, ఎందుకు పాపం అంత నిద్ర ఫీల్ అవుతున్నావు, సెకండ్ సర్వీస్ కూడా ఉంది కదా మనకి, 10 దాకా పడుకొని 10:30కి రారా అంటే 10 దాకా పడుకొని 10:30కి వచ్చి మళ్ళీ 10:30కి వచ్చి కూడా నిద్రపోతాడు. ఎవరీడు? ఎవరు? కృపలైన వాడు. పాపం 8 గంటలకు ఎందుకు రాని వచ్చి కష్టపడతావు, 10 దాకా పడుకో అన్నా సరిపోదు. 10 దాకా పడుకొని 10:30కి వచ్చి మళ్ళీ నిద్ర వస్తున్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. అనుకున్నా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి దేవుడి కృప పొందితే, సంగమా వింటున్నారా? ఒక వ్యక్తి దేవుడి కృప పొందితే తమ తల్లి తండ్రి తమ కొరకు, తమ బిడల కొరకు ఈ కృప పొందుకోవాలండి. దేవుడికి స్తోత్రం. ప్రతి దైవజనుడు సంఘ క్షేమం కొరకు ఈ కృప పొందుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఈ మాట ఉందండి, దైవజనుడి మరణము సంఘ జీవానికి కారణమవుతుందంట. దేవుడికి స్తోత్రం. మరణం అంటే చచ్చిపోవడం కాదు. వింటున్నారా? నిద్ర విషయంలో, తిండి విషయంలో, సుఖభోగాల విషయంలో చచ్చిపోతే అది పౌలు గారు కొరంథీ సంఘంతో ఏమంటాడు? మాలో మరణము మీలో జీవానికి కారణము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:12 ఉంటుంది, తర్వాత చదువుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:12, మాలో మరణము మీలో జీవానికి కారణమవుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక దైవ సేవకుడిలో ఉన్న మరణము సంఘము జీవము కలిగిన సంఘంగా ఉండటానికి కారణమవుతుందండి. ఆమేన్. ఒక కుటుంబంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీలో ఉన్న మరణము నీ పిల్లలు ఒక జీవము కలిగిన వాడిగా, ఒక వృద్ధి చెందిన వాడిగా ఉండటానికి కారణమవుతుంది. హల్లెలూయా. నీ గర్భమున పుట్టిన పిల్లలు ఈరోజు నేను ఇలా స్థిరపడ్డానంటే
మా అమ్మ ప్రార్థన అండి, మా నాన్న ప్రార్థన అండి. వారు వారి శరీరమందు మరణాన్ని అనుభవించారు కాబట్టే దేవుడు మా మీద మహిమ కిరీటాన్ని ఉంచాడని నీ బిడ్డలు ఒక రోజున నిన్ను బట్టి సాక్ష్యం చెప్పుదురు గాక. హల్లెలూయా. అటువంటి ప్రార్థన కలిగిన తల్లిదండ్రులుగా మనం మారుదుము గాక. దేవుడికి స్తోత్రం. మరణాన్ని జీవంగా మార్చే కృప అనేది. హల్లెలూయా. ఈరోజు ఈ నిధితో దేవుడు మనల్ని నింపడానికి ఇష్టపడుతున్నాడండి. హల్లెలూయా. 3 నిధులు. 1, చంచలమైన బుద్ధి కలిగిన వాడిని స్థిరంగా మార్చే కృప. 2, సనుగుణ్ణి సంతృప్తిగా. ఆల్రెడీ మనం ఫస్ట్లో ఒక 3 ధ్యానం చేసాం. ఫస్ట్ నుంచి చెప్తాను ఒకసారి. హల్లెలూయా. 3 నిధులు ఫస్ట్ సర్వీస్లో చెప్పినవి, సెకండ్ సర్వీస్లో ఇంకా 3 ఉన్నాయి. వీలైతే తర్వాత మీ అందరికీ మరలా వాటిని కూడా చెప్తాను. 1, అయోగ్యుణ్ణి యోగ్యునిగా మార్చే కృప. 2, పవిత్రుణ్ణి అపవిత్రుణ్ణి పవిత్రునిగా మార్చే కృప. 3, ధనవంతుణ్ణి దరిద్రుడిగానా దరిద్రుణ్ణి ధనవంతునిగా మార్చే కృప. 4, చంచలమైన బుద్ధి కలిగిన వాడిని, చెప్పండి, స్థిరమైన బుద్ధి కలిగిన వాడిగా మార్చే కృప. 5, సనుగుణ్ణి సంతృప్తిగా మార్చే కృప. 6, మరణాన్ని జీవముగా మార్చే కృప. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఈరోజు అపవిత్రమైన వారిని మన దేవుడు పవిత్రంగా మార్చబోతున్నాడు. 2, సంతృప్తి లేని వాడిని సంతృప్తిగా మార్చబోతున్నాడు. అలాగే కుటుంబంలో మరణాన్ని అనుభవిస్తున్న వారిని జీవముగా ఆయన మార్చబోతున్నాడు. ఈ 3 నిధులతో ప్రభు మనల్ని నింపును గాక. ఈ 3 నిధులు ప్రభు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఒక్క మాట చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు ఒకవేళ నీ యొక్క శరీరం అందు నువ్వు ఎంత కాల్చబడుతున్నావో నాకు తెలీదు. ఒక రోజున ఖచ్చితంగా కాల్చబడేవాడు ఏమవుతాడో తెలుసా అండి? ఖరీదైన వాడిగా దేవుడు వాడిని మారుస్తాడు. హల్లెలూయా. ఎంత నువ్వు సఫర్ అవుతున్నావో, ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నావో, ఏ పరిస్థితిని బట్టి ఎంతగా నలిగిపోతున్నావో నాకు తెలియదు, కానీ ఎంత నువ్వు నలుగుతున్నావో అంత విలువైన వాడిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. అంత వెలగలిగిన వాడిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఎంత కాల్చబడుతున్నావో అంత ఖరీదైన వాడిగా దేవుని కృప నిన్ను నిలబెట్టబోతున్నది. రిసీవ్. ఎస్. ఒక ఖరీదైన వ్యక్తిగా దేవుడు రాను దినాల్లో నిన్ను నిలబెట్టును గాక. ఒక విలువైన పాత్రగా దేవుడు నీ కుటుంబం మధ్యలో నిన్నుంచును గాక. ఒక వెలగలిగిన పాత్రగా దేవుడు నీ సంఘంలో, సమాజంలో నిన్ను సాక్షిగా నిలబెట్టును గాక. రిసీవ్. ఎస్. ఈ కృప అనేది ఈ ఉదయం, ఈ మధ్యాహ్నం మనకు దేవుడు అనుగ్రహించును గాక. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. దేవుడు నీతో మాట్లాడితే ఈరోజు ఒక 3 నిధులు ప్రభు మనతో మాట్లాడారు. 1, సనుగుడ వారిని సంతృప్తిగా మారుస్తుంది. 2, అపవిత్రుణ్ణి పవిత్రునిగా మారుస్తుంది. 3, ఎవరు శరీరమందు మరణాన్ని అనుభవిస్తున్నారో వారిని జీవముగా వారిని మారుస్తుంది. ఈ నిధులు ఈరోజు దేవుడు మీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అయ్యా నన్ను నింపు ప్రభు అని ఉదయమున కృపను కలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఒకవేళ నీకున్న పరిస్థితులు, నీకున్న పనుల ఒత్తిళ్ళు, నీకున్న బలహీనతల వల్ల కృపను పొందని వాడిగా నువ్వు ఉంటే ఈరోజు ప్రభు మనతో మాట్లాడి ఉన్నారయ్యా. ఎంత మంచి దేవుడో ప్రభా. ప్రతి ఉదయం నీ కృపను పొందేవాడిగా నన్ను నిలబెట్టు. ఒక భారము కలిగిన, బాధ్యత కలిగిన స్త్రీగా, ఒక భారము కలిగిన వ్యక్తిగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను నా కుటుంబంలో జీవించాలి. ఆ కృపను నాకు దయచేయి నాయనా. తండ్రి, తెలుసో తెలియకో ఎక్కడన్నా మిమ్మల్ని సనిగుంటే క్షమించండి. నాతో మాట్లాడినందుకు వందనాలు. ఆయన నీతో మాట్లాడున్నాడు. ఇప్పుడు ఆయనతో నువ్వు మాట్లాడు. దిస్ ఇస్ యువర్ టర్న్. నువ్వు మాట్లాడు ఆయనతో. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఏం కావాలో అడుగు. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు.
ఈ మధ్యాహ్నం మా అందరితో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు. నీ కృపను ఏ బిడ్డ అడుగుతున్నాడో ఆశపడుతున్న వారందరి మీదకి నీ కృప మెండుగా అనుగ్రహించబడును గాక. కృపా సమాధానంతో నింపి దీవించి మాయం పొందమని యేసుక్రీస్తు శక్తిగల మీ నామములో అడిగి వేడుకొని కృపను, అభిషేకాన్ని, కృపానిధిని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. నిధులు స్వతంత్రించుకున్న వారు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం.